నాకు ఏం చేయాలి, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళామండి, మాకు 3 months కోర్స్ ఇచ్చారండి, 6 months కోర్స్ ఇచ్చారు, అప్పుడు బాగానే ఉందండి, మళ్ళీ పీరియడ్స్ రావట్లేదు. కామన్ క్వశ్చన్ ఇన్ ద ఓపీడీ మాకు వచ్చేది. ఎందుకు రావట్లేదు, ఏమి ఇచ్చి ఉంటారు? యూజువల్గా డేటా క్యారీ చేయరు, స్ట్రిప్స్ క్యారీ చేయరు, ప్రిస్క్రిప్షన్ క్యారీ చేయరు, ఎందుకంటే ఆల్రెడీ వాడి విసిగిపోయి ఉంటారు పేషెంట్. యూజువల్గా ఏం జరుగుతుందంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని కామన్ కంప్లైంట్తో వెళ్తాం. వెళ్ళినప్పుడు యాజ్ అ ప్రైమరీ మేనేజ్మెంట్ ఆల్రెడీ మీకు ఓసీ పిల్స్ అంటే కాంట్రాసెప్టివ్ పిల్స్ ఏవైతే మనం బర్త్ కంట్రోల్కి యూజ్ చేస్తామో ఆ బర్త్ కంట్రోల్ పిల్స్ మన పీరియడ్స్ని రెగ్యులరైజ్ చేయడానికి కూడా పనికొస్తాయి. సో యూజువల్గా అవి ఇస్తూ ఉంటాం. సో అవి ఒక 3 months వాడుంటారు, వాడినప్పుడు పీరియడ్స్ చాలా చక్కగా వచ్చి ఉంటాయి. అబ్బా నా పీరియడ్స్ సెట్ అయిపోయినాయి, నా పీసీఓఎస్ తగ్గిపోయింది అని చెప్పి మానేయడమో, లేదంటే ఇప్పుడు బాగానే వస్తున్నాయి కదా అని చెప్పేసి డాక్టర్ ఆపమనడమో జరుగుంటుంది. కానీ ఈ అన్నిట్లో మీరు మాకు కమ్యూనికేట్ చేయని ఒక విషయం ఏంటంటే, ఏ డాక్టర్ అయినా మీకు ఏం చెప్పుంటారు, ఈ పిల్స్ వాడండి అమ్మా, ఈలోపు లైఫ్ స్టైల్ మార్చుకోండి, వెయిట్ తగ్గండి అని చెప్పుంటారు. కానీ దాని మీద వర్కౌట్ యూజువల్గా చెయ్యం, మనకున్న డే టు డే స్ట్రెస్ వల్ల, వాట్ ఎవర్ ద రీజన్. సో నేను మళ్ళీ స్ట్రెస్ చేసి చెప్తుంది ఏంటి అంటే, పీసీఓఎస్ ఈజ్ అ లైఫ్ స్టైల్ డిసీజ్ అండి. మళ్ళీ అదే చెప్తాను. అంటే మనం తినే జంక్ వల్ల హై ఫ్యాట్, ఫ్రైడ్ ఫుడ్, హై ఆయిల్స్, ఎక్సర్సైజ్ చేయకపోవడము, మనకి రోజు వర్క్ స్ట్రెస్ ఉండడం, లేదంటే స్టడీ స్ట్రెస్ ఉండడం, వీటి అన్నిటి వల్ల బాడీలో చాలా హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ అనేవి వస్తాయి. సో పీసీఓఎస్కి ఇంకా ఇంతేనా మేడం, మీరు ఆ మందులు వాడద్దు అంటున్నారు, 3 నెలలు వాడద్దు అంటున్నారు అంటే, లైఫ్ స్టైల్ ప్రాబ్లం కాబట్టి మన లైఫ్ స్టైల్ మనం చేంజ్ చేసుకుంటే పీసీఓడి అనేది అదంతటా అదే తగ్గుతుందండి. సో మీరు ఇవ్వరా మేడం ఎవరికి ఓసీ పిల్స్ అంటే, నేను కూడా ఇస్తానండి, కానీ ఇది టెంపరీ రిలీఫ్ లాగా. ఏం చెప్తాను నేను యూజువల్గా నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ కంటే, ఈ 3 నెలలు ఇది వాడండి అమ్మా, పీరియడ్స్ రెగ్యులరైజ్ అవుతాయి, కానీ ఈ 3 నెలల్లో మీరు కొంచెం బరువు తగ్గాలి, ఈ 3 నెలల్లో మీరు కొంచెం లైఫ్ స్టైల్ మార్చుకోవాలి అని చెప్తాం. జస్ట్ 5 to 10% మీరు ఇప్పుడున్న వెయిట్లో లాస్ అయితే మీ బాడీ హార్మోన్స్ అవే సెట్ అవుతాయి, మీకు పీరియడ్స్ అవే వస్తాయి, మీ ఫర్టిలిటీ డ్రాస్టిక్గా అదే ఇంప్రూవ్ అవుతుంది, మీకు యాక్చువల్లీ గైనాక్తో కూడా అవసరం పడదండి. బట్ ఇవన్నీ మీరు యూజువల్గా ఫాలో అవ్వరు, చేయరు, కాబట్టి మేము ఇంటర్వ్యూన్ అయ్యి మెడిసిన్స్ ఇస్తాం తప్ప. సో ఇప్పుడు ఓసీపీస్ పాత్ర ఏంటి దీంట్లో అంటే, దెబ్బ తగిలితే బ్యాండేడ్ ఉంటుంది చూడండి, దాని మీద వేస్తాం, అది మనకు కనిపించదు, మనం ఇంకా తగ్గిపోయింది అనుకుంటాం, కానీ అలా కాదండి. అది తీసేయంగానే, బ్యాండేడ్ తీసేయంగానే, ఓసీ పిల్స్ కోర్స్ అయిపోగానే ఏమవుతుంది, మళ్ళీ పీరియడ్స్ అట్లాగే వస్తాయి. సో ఆల్టర్నేటివ్ సప్లిమెంట్స్ ఉంటాయి, ఐనోసిటాల్స్ అంటాం, మీరు మాయో ఐనోసిటాల్, థైరో ఐనోసిటాల్ అని విని ఉంటారు, అలాంటివి కొన్ని పెడతాము. మెట్ఫార్మిన్ పెడతాం. ఇదేంటండి ఇది షుగర్ మందు కదా, నాకెందుకు పెట్టారు అని అడుగుతారు కొంతమంది. మెట్ఫార్మిన్ ఏం చేస్తుంది, షుగర్ని తగ్గిస్తుంది, బేసికలీ డయాబెటిక్స్లో పెడతాం కదా. సో పీసీఓడిలో కూడా ఏం జరుగుతుంది అంటే, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గుతుంది. సో ఈ మెట్ఫార్మిన్ దానికి కూడా హెల్ప్ చేస్తుంది కాబట్టి, కొంతవరకు వెయిట్ లాస్కి కూడా మీకు హెల్ప్ చేస్తుంది కాబట్టి మెట్ఫార్మిన్ పెడతాము. ఎన్ఎసిటైల్సిస్టీన్ అని పెడతాం, వైటమిన్ డి అని పెడతాం, న్యాచురల్ రెమెడీస్ చెప్తాం, కాఫీని స్పియర్మెంట్ టీతో సప్లిమెంట్ చేయండి, ఇలాంటి కొన్ని రెమెడీస్ చెప్తామండి. సో పీసీఓఎస్ డజంట్ హ్యావ్ అ పర్మనెంట్ క్యూర్. పీసీఓఎస్కి నేను నీకు మందులు ఇచ్చి క్యూర్ చేస్తాను అంటే అది అట్లా జరగదండి. సో యూ వర్క్ ఆన్ యువర్ లైఫ్ స్టైల్, హెల్దీ హ్యాబిట్స్ డెవలప్ చేసుకోండి, పీసీఓడి దాని అంతటా అదే తగ్గిపోతుంది.